పవన్ కళ్యాణ్కి ఢిల్లీకి పిలుపు వచ్చింది. బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్తో మాట్లాడతాం రమ్మన్నారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు మనం ఒక 2 months నుంచి పవన్ టీడీపీ జనసేన యొక్క పొత్తుకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తే ఈ లిస్టులు విడుదల చేయడం ఇంతవరకే సాధ్యం కాలేదు. వాళ్ళిద్దరికి అనేక సార్లు చర్చలు కూర్చున్నారు, చర్చలు జరుపుతున్నారు. ఆ సీట్లు అన్నారు, ఈ సీట్లు అన్నారు, మీడియా లీకులు 10 అన్నారు, 20 అన్నారు, 30 అన్నారు, రకరకాలు జరుగుతూ ఉంది. కానీ ఇంతవరకు డిసెంబరు లాస్ట్ వీక్ లో రావాల్సింది లిస్టు రాలేదు, లేదా సంక్రాంతి నాటికి లిస్టు రిలీజ్ అయ్యి ఒకేసారి మేము పబ్లిక్ లోకి వెళ్తామన్నారు. అది జరగలేదు. అనేక చోట్ల కొన్ని సీట్లు జనసేనకి ఇస్తామని చెప్తుంటే కాదు తెలుగుదేశంకి ఇస్తాను, ఇలాంటి కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది. ఇద్దరు కలిసి ఒకే మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. ఒకే వేదికల నుంచి ప్రచారం చేస్తామని చెప్పేసి రాకల సభల్లో ఇప్పుడు ఒక 10 జరిగాయి. 10లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటాడని ముందుగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తను ఫస్ట్ వీక్ లో వారాహి యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తానని ప్రకటించాడు. జనసేన కీలకమైన నాయకుడు, ప్రధాన నాయకుడు నాదెళ్ల మనోహర్ సీటు విషయంలోనే గందరగోళం జరుగుతుంది. నాదెళ్ల మనోహర్ని పిలిచి చంద్రబాబు నాయుడు ఏదో చర్చలు జరిపాడు. ఏం చర్చలు జరిగాయి అనే విషయమే ప్రస్తుతానికి ఏం క్లారిటీ లేదు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఢిల్లీకి పవన్ ని బీజేపీ వాళ్ళు పిలిచారు. ఇప్పుడు ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చే లోపు దక్షిణాది రాష్ట్రాల్లో పొత్తులు వ్యవహారాలంతా క్లియర్ చేసుకుని ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో దిగుదాం అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇక రామ జన్మభూమికి సంబంధించిన ప్రాణ ప్రతిష్ఠ ముగిసిపోయింది కనుక బీజేపీ యొక్క లీడర్స్ మొత్తం ఈ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. ఇక ఢిల్లీకి పవన్ ని పిలిచి వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి? ప్రధానంగా వాళ్ళు తెగేసి చెప్పేది ఏంటంటే టీడీపీతో బీజేపీ కలవదు ఎట్టి పరిస్థితుల్లో. నువ్వు మాతో రా, లేదంటే మేము సింగిల్ గా వెళ్తాం. ఇది వాళ్ళు చెప్పదలుచుకుంది. నువ్వు మాతో కనుక వస్తే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ముందుకెళ్తే పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు, బీజేపీ ఎన్నికల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళినందువల్ల జగన్ కి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలిపోతుంది. ఇటు టీడీపీకిను బీజేపీ జనసేన కూటమికి. జగనే గెలుస్తాడు, కానీ టీడీపీ బలహీన పడుతుంది. వీళ్ళు జగన్ కి పోటీగా రెండో ప్రత్యామ్నాయంగా ఉంటారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంటే కూడా వీళ్లే ముందుండే అవకాశం ఉంటుంది. ఇది బీజేపీ స్ట్రాటజీ. ఒకవేళ పవన్ నేను రాను టీడీపీతో వెళ్తానంటే పవన్ కి నమ్మకం లేదు. టీడీపీ జనసేన మాత్రమే ఎన్నికల్లో జగన్ మీద పోరాడి గెలుస్తాయని. బీజేపీ కూడా వాళ్ళకి అండగా ఉండాలి. ఒక రకంగా ఒక 1.5% ఓటు శాతం ఉంది. అది కాకుండా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం అండ ఉంటుంది. ఈ అండలేమి లేకుండా పవన్ కళ్యాణ్ ఉట్టినే టీడీపీతో వెళ్ళలేడు. ఇక తనకు ఏదో 10 సీట్లు 5 సీట్లు వస్తాయని ఆశ ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. బీజేపీతోనే రావాలి. ఒకవేళ పవన్ అటు బీజేపీతో కాకుండా టీడీపీతో వెళ్దానని డిసైడ్ అయితే బీజేపీ ఎత్తుగడ వేరే విధంగా ఉంది. అది కాపులని ముఖ్యమంత్రులుగా చూడాలని మేము అనుకుంటున్నాం అని ఒక కాపు నాయకుడినో లేకపోతే ఎవరినో తీసుకొచ్చి కనుక అది పెట్టిందంటే అవతల పవన్ కళ్యాణ్కి పెద్ద దెబ్బ అవుతుంది. కనుక ఈ పవన్ కళ్యాణ్ ఈ చిక్కుముడిలో నుంచి బయటికి రావాలంటే బీజేపీతోనే వెళ్ళాలి. కనుక టీడీపీను పవన్ కళ్యాణ్ యొక్క పొత్తు ఇంకా కొనసాగే అవకాశం లేదు. ఇదంతా కూడా ఒక వారం రోజుల్లో తేలిపోబోతుంది.